ఆకర్షణలు దగ్ధమవుతాయి. అదే రమణ మహర్షి మాటల్లో మనిషి మనసుకు బానిస, మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. అందుకే పరమాత్మను ఆశ్రయిస్తే మాయ తొలగి మనసు నిర్మలమవుతుంది, సాధనకు అనువుగా మారి తనలోని పరమాత్మను దర్శిస్తుంది, చివరికి తానే పరమాత్మ అని గుర్తిస్తుంది. మనం పరమాత్మలోని ఆత్మలం. అది గమనించుకోకుండా మనం అనే వ్యక్తులం ఎప్పుడు మనం నేనెవరు అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తించాం. ఎంతసేపు నేను పలానా, నేను పలానా, లేకపోతే నేను ఇది, నేను అది, నేను ఇంత, నేను అంత అనే విషయాలు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే మనం పరమాత్మ నుంచి విడిపడిన ఆత్మలం. మరలా వెళ్ళి పరమాత్మలో కలిసిపోతాం. కాబట్టి మనలో ఉన్న మంచైనా చెడైనా లేకపోతే మనం ఏం చేసినా సరే అది పరమాత్మకే సంకేతం. కాబట్టి మనం అనే వ్యక్తులం పరమాత్మనే కొలుచుకుంటూ చివరికి మాయ కూడా పరమాత్మనే దర్శిస్తుందంట. చాలా సింపుల్గా చెప్పారు రమణ మహర్షి. మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. అందుకే పరమాత్మను ఆశ్రయిస్తే మాయ తొలగి మనసు నిర్మలమవుతుంది, సాధనకు అనువుగా మారి తనలోని పరమాత్మను దర్శిస్తుంది, చివరికి తానే పరమాత్మ అని గుర్తిస్తుంది. కాబట్టి ఆత్మ పరమాత్మ యొక్క విశేషాలను మనం ఫుల్-ఫ్లెడ్జ్డ్గా, ఎందుకంటే అది అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము అంత ఈజీగా కలియుగంలో అసలు అర్థం కాదు. హాయ్ మనోహర్. మనోహర్, భోజనం చేసావా? అందరూ శుభ్రంగా పడుకున్నారు. నేనైతే నా పాటిని నేను చెప్పుకుంటూ పోతున్నా అంతే. డన్ అంటున్నాడు. ఓకే, వెల్ డన్. ఏంటి ఈరోజు స్పెషల్స్? లెవెన్ వరకు లైవ్ చేయనా? నువ్వు ఉంటావా లైవ్లో? నేనైతే చేస్తా, నాకు ఇష్టమే. లైవ్లో ఎవరూ ఉండట్లేదన్న ఉద్దేశంతోనే నేను ఇంకా ముగించుకుంటున్నాను. ఒకరిద్దరూ ఉంటే ఏం చేస్తాంలే అని చెప్పేసి ముగిస్తున్నా అనమాట. ఏముంది, ఏదో ఒక టాపిక్ తీసుకుని వెళ్తూ ఉంటామే. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వారికి అర్థం కాదు. అమ్మో, 11:30 వరకు ఉంటావా? థ్యాంక్ యూ. ఏంటి బాబాయ్ విశేషాలు? విశేషాలు ఏమున్నాయి? మనసున్న మనిషి, మనిషిలో ఉన్న మనసు, వాటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. మనల్ని బాగా వేధించే మనసు ఎలా ఉంటుంది అనేది ఇప్పటివరకు మాట్లాడుకోవటం జరిగింది. నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడికెక్కడో పరుగులు తీస్తూ ఉంటాడంట. బంధాల